నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టోస్ వచ్చేసాయి. ఈవెన్ ఏ పార్టీకి ఆ పార్టీ ఇవ్వడం జరిగింది. కూటమికి సంబంధించి కూడా మేనిఫెస్టోని మనం చూసాం. సో కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దానివల్ల జగన్మోహన్ చేసేటువంటి కామెంట్స్ ఏంటి అంటే, మేనిఫెస్టోలో మోదీ బొమ్మ లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ కూటమికి బీట్లు బారాయి. వీళ్ళిద్దరిలోని అంటే ఓవరాల్గా ఈ కూటమి పార్టీస్లో స్నేహభావం అనేది లేదు, ఈ కూటమి అనేది విడిపోయింది అనేటువంటి చాలా ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి చేశాడు. సో అదేమీ లేదు, అంత జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏవీ నిజం కాదు. కూటమికి సంబంధించి ఎలా అనుకున్నాం అలానే ఉంది అని చెప్పని బీజేపీ సీనియర్ నాయకులు చెప్తున్నారు. ఎందుకు ఎవరు మాట నమ్మాలి? దీనికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. మేనిఫెస్టోలు వచ్చేసాయి. ఈమె కూటమికి సంబంధించి కూడా మేనిఫెస్టో వచ్చింది. సో కానీ దాంట్లో మోదీ బొమ్మ లేదు కాబట్టి అది మోదీ ఆమోదించలేదు. సో బీట్లు బారాయి కూటమికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నాడు. అలాంటిది ఏమీ లేదు, కూటమిగానే ఉంది. ఇప్పుడు ఏదైతే కూటమి మేనిఫెస్టో ఉందో అది మోదీ ఆమోదించింది అని చెప్పి టీడీపీ సీనియర్ నాయకులు అంటున్నారు. ఎవరి మాట నమ్మాలి ఇందులో? వీళ్ళిద్దరు మాట నమ్మాల్సిన అవసరం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డిది, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ నమ్మాల్సిన అవసరం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సిద్ధార్థనాథ్ చెప్పిందని నమ్మాలిగా. వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏంది? జగన్మోహన్ రెడ్డి దానికి బీజేపీ ఆమోద ముద్ర లేదు అని చెప్పి ఆయన మేమంతా సిద్ధం సభ మళ్ళీ ఇప్పుడు ఏదో హెలికాప్టర్ యాత్ర చేస్తున్నారు. దాంట్లో ఆయన చేసినటువంటి కామెంట్, హెలికాప్టర్ యాత్ర సందర్భంగా బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు ఆయన. ఆ బహిరంగ సభల్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టో విడుదలైంది కానీ దానికి బీజేపీ నుంచి ఆమోద ముద్ర లేదు, బీజేపీ వాళ్ళు మీరు ఫోటో పెట్టుకోవద్దు అని చెప్పి చెప్పారు, అసలు మాకు ఆమోదయోగ్యం లేదు ఆ మేనిఫెస్టో అని చెప్పారు అని చెప్పి మేము మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు అన్నట్టు, ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ నేతలు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అతను అది నిజంగా ఆయనకు తెలిసి చెప్పాడా లేకపోతే తెలియక చెప్పాడా అనేది క్లారిటీ వాళ్ళే ఇవ్వాలి. కానీ తెలిస్తేనే చెప్పానని చెప్పి ఆయన అంటున్నాడు. బీజేపీ వాళ్ళు చెప్పారా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పు ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డికి. బీజేపీ వాళ్ళు చెప్పకపోతే ఆయనకైతే తెలియదు కదా. ఈయనకి ఫోన్ చేసి చెప్పారేమో, అందుకే చెప్తున్నాడేమో అని. అదే, ఈయనకి ఫోన్ చేసన్నా చెప్పాలి, లేదా ఈయన ఫోన్ చేసన్నా కనుక్కోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి కదా. జరిగితేనే కదా బీజేపీ వాళ్ళు మాకు సంబంధం లేదు మీ మేనిఫెస్టో తోటి, అది మీకు సంబంధించిన విషయం, మాకు సంబంధం లేదు అని చెప్పి అనాలి కదా అని ఈయనకి చెప్పు ఉండాలి. కానీ ఈయనకి ఎవరు చెప్పారు అనేది చెప్పలా. ఈయన ఢిల్లీ నుంచి వద్దన్నారని చెప్పి ఒక మాట అనేసారు. ఓకే. వెంటనే ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న సిద్ధార్థనాథ్ ప్రెస్ మీట్ పెట్టాడు. మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పారు? చాలా క్లియర్గా, మేము ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇండివిజువల్ మేనిఫెస్టోల మీద మేమేమీ బొమ్మలు వేసుకోలేదు, మాకు ఒక జాతీయ మేనిఫెస్టో ఉంది, బీజేపీ జాతీయ పార్టీ, మాకు ఒక జాతీయ మేనిఫెస్టో ఉంది, మా మేనిఫెస్టో మాకు ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో మేము ఏ పార్టీలతో పొత్తు పెట్టుకున్నామో ఆ పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీల మేనిఫెస్టోలో మా బొమ్మలు లేవు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మేము అనేక పార్టీలతోటి పొత్తులో ఉన్నాం. మేము ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు ఏమో ఉన్నాయి, పార్టీలు దాదాపుగా 20-30 ఉన్నాయి. ఓకే. ఆ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం. ఇప్పుడు కొన్ని చోట్ల, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్లో సింగిల్గా పోటీ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు బీహార్ ఉంది, బీహార్లో పోటీ చేస్తున్నప్పుడు బీహార్లో నరేంద్ర మోడీ అలాగే అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ది ఉండాలి. కానీ అక్కడ అట్లా లేవుదు, మాది ఫోటోలు నరేంద్ర మోడీది వేసుకోరు, అక్కడ ఉండేటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో మేము పొత్తు పెట్టుకుంటాము, ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాము, అక్కడ వాళ్ళ మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన మేనిఫెస్టోల్లో మా బొమ్మలే, మా నరేంద్ర మోడీ బొమ్మ, అమిత్ షా బొమ్మలో ఏమి ఉండవు, అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా బొమ్మ లేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చాడు సిద్ధార్థనాథ్. కాబట్టి ఆ మేనిఫెస్టోకి మేమేమి కాదని చెప్పి అంటలేదు, మా మేనిఫెస్టోతో పాటు, జాతీయ మేనిఫెస్టోతో పాటు ఇది కూడా ఉంటుంది మాకు, కూటమిలో భాగస్వాములు కాబట్టి. ఇక్కడ కూటమి అంటే ఏంటి? బీజేపీతో కూడిన కూటమి కాదు కదా, తెలుగుదేశం పార్టీతో కూడినటువంటి కూటమి. బలమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంకి వచ్చేటప్పటికి బీజేపీ బలమైనటువంటి పార్టీ బీజేపీ కూటమి అంటారు. ఇక్కడికి వచ్చేటప్పుడు రాష్ట్రంలో ఏమంటారు?
తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కూటమి పార్టీ అంటారు. కూటమి. అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అంటే వాళ్ళు మెయిన్, అంతే తప్ప బీజేపీ కూటమి అంటే నీకు బొమ్మ వేసుకోరు, మేము ఏ రాష్ట్రంలో వేసుకోలేదని చెప్పి సిద్ధార్థనాథ్ చెప్పారు. సరే అది అబద్ధం నిజం అనేది సిద్ధార్థనాథ్ చెప్పిన మాటలు నేను చెప్తున్నా. సో ఏ రాష్ట్రంలో అలాంటి లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దాన్ని ఎందుకు మీరు మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి మేము భాగస్వామ్యంలో ఉన్నాము, మా భాగస్వామ్యాన్ని మీరు బీటలు వార్చలేరు, మా భాగస్వామ్యానికి 130 స్థానాలు అసెంబ్లీలో వస్తాయి, ఓకే 20 ఎంపీలు గెలుస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి గాలి తీసేశాడు. ఓకే అంటే ఆయన అబద్ధం అని చెప్పాడు, అంతే కదా. బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సిద్ధార్థనాథే చెప్పారు కదా, క్లారిటీ ఇచ్చారు కదా. ఇన్ఛార్జి అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఇన్ఛార్జిని వేస్తారు ఎలక్షన్ సంబంధించి. అవును అవును ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అతను చెప్పాడంటే దాన్ని నమ్మాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పింది నమ్మాలా? మనం బీజేపీ నాయకులు చెప్పిందే నమ్ముతాం అంతే కదా. బీజేపీ ఆ మేనిఫెస్టోకి ఒప్పుకుందా లేదనేది ఆ పార్టీ వాళ్ళు చెప్తే నమ్మాలి, జగన్మోహన్ రెడ్డి కాదు కదా బీజేపీ ప్రతినిధి. మరి ఈయన కూడా నాకు తెలిసి చెప్తున్నాను అంటే మరి ఈయన మాటలు వెనక్కి కూడా ఏదన్నా ఉందా? బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీతో అంటే ఇంటర్నల్ గా తెలియకుండా ఉన్న రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అది అందరికీ తెలుసు కదా, నగ్న సత్యం అది. అందుకనే ఈయన చెప్తున్నాడా కూటమి బీటలు బారయ్యని? అంటే కూటమి అనే దాన్ని చూపిస్తే గనక కూటమి సక్సెస్ అయింది, లేదంటే కూటమి సఖ్యతగా ఉంది, కూటమిలో ఎలాంటి పొరపచ్చాలు లేవు, కూటమి ఐక్యంగా వెళ్తుంది, కూటమి మేనిఫెస్టో కూడా ఉమ్మడిగా ఉంది, ఆ మేనిఫెస్టో బలంగా ఉంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ అనే సంగతి ఆయనకి తెలుసు. అందుకే ప్రజల్లోకి ఈ కూటమి అనేది సఖ్యతగా లేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఓకే ఇప్పుడు ఆ మేనిఫెస్టో ఏదైతే ప్రకటించాడో చంద్రబాబు నాయుడు, అది నమ్మొద్దు మీరు అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని నమ్మొచ్చా? జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని ఎలా నమ్మాలి? ఆయన ఏమంటున్నాడు? రైతు భరోసా నేను ఇచ్చాను అంటున్నారు. రైతు భరోసా ఎంత ఇచ్చారు? 13,500 చెప్పాడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సందర్భంగా. ఎంత ఇచ్చాడు ఆయన? 7,500 ఇచ్చాడు. మిగతా డబ్బులు నరేంద్ర మోడీ కదా, నువ్వు నీ ఖాతాలో ఎట్టేసుకుంటావు. తర్వాత ఆయన మాట తప్పిని ఎన్ని ఉన్నాయి? విశ్వసనీయతతో కూడిన రాజకీయాలని అంటాడు ఆయన. 140 హామీలు నెరవేర్చకుండా అసలు వాటి గురించి పట్టించుకోకుండా వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మొద్దు, 2014లో ఇలా చేశాడు, 1999లో ఇలా చేశాడు, 2004లో సరే అధికారం పోయింది, 2004లో చంద్రబాబు నాయుడుకి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని హామీలు ఇచ్చాడు, ఇన్ని చేయలేదని అంటున్నారు. ఇప్పుడు ఆయన 2014లో ఆయన చేయలేదనే కదా ఓడించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి కూర్చోబెట్టింది, అంతే కదా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నువ్వు చేయలేదనే కదా ప్రజలు అంటుంది. ఇప్పుడు ఆయన 2014 నుంచి 19 వరకు చేసినవి వికటించినాయి కాబట్టి వాటిని కొంచెం మెరుగులు దిద్ది ఆయన మేనిఫెస్టో చెప్పాడు. సరే ఆయన వాటిని నెరవేరుస్తాను, ఇదిగో ఈ విధంగా నెరవేరుస్తానని చెప్తున్నాడు ఆయన సైంటిఫిక్గా. మరి నువ్వు చెప్పట్లేదు కదా. నేను నవరత్నాలు ప్లస్ అంటున్నావు, నవరత్నాలు అన్నీ అమలు చేశాను అంటున్నావు. నవరత్నాలు ఎక్కడ అమలు చేసావు? అమలు చేయలేదు కదా పూర్తి స్థాయిలో. ప్లస్ హామీలు అసలు అమలు చేయలేదు కదా. మరి ఎలా చెప్తావు? ఇదంతా వదిలిపెట్టేసి దీన్ని నరేంద్ర మోడీ చుట్టూ తిప్పుతున్నాడు. నరేంద్ర మోడీ బొమ్మ లేదు కాబట్టి దీన్ని నమ్మడానికి లేదు అని, ఈ మేనిఫెస్టోని నమ్మడానికి లేదని. నరేంద్ర మోడీ పరిపాలిస్తాడా రాష్ట్రాన్ని రేపు అధికారంలోకి వస్తే? కూటమి చంద్రబాబు నాయుడు కదా పరిపాలించేది, చంద్రబాబు నాయుడు కదా నమ్మాల్సింది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్కి గాలి తీసేసాడు సిద్ధార్థనాథ్ అని చెప్పి చెప్పొచ్చు. ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ ఆయన, అంటే సెంట్రల్ ప్రతినిధి, బీజేపీ ప్రతినిధి ఆయన, బీజేపీ ఢిల్లీ ప్రతినిధి. ఆయన చెప్పింది నిజం అనుకోవాలా, జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజం అనుకోవాలా?